బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సిఐడి విచారణకు హాజరు కానున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది సిఐడి. సమ్మక్క సారళమ్మ జాతర సమయంలో ట్రాఫిక్ ఆటంకం కలిగించారని ఆరోపణలతో కేసు నమోదైంది. ప్రజలకు అసౌకర్యం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, పోలీసు అధికారులపై అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించారని కేసు నమోదైంది. ఈ రోజు ఉదయం 11:30 విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు జారీ చేసింది. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం. సార్ సురేష్, సిఐడి నోటీసులు జారీ చేసింది ఇవాళ ఉదయం 11:30 పాడి కౌశిక్ రెడ్డి విచారణకు హాజరు కావాలని. వస్తున్నారా? కౌశిక్ రెడ్డి వస్తున్నట్టుగా సమాచారం ఉందా ఏమైనా? పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు కావడం జరిగింది. ఆ కేసుని సిఐడికి బదిలీ చేసి లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ కావడంతోనే ఆ కేసులోనే కౌశిక్ రెడ్డిని ఈ రోజు సిఐడి కార్యాలయానికి 11:30 రావాలని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొన్నారు. ఖచ్చితంగా ఆయన విచారణకు హాజరవుతారని చెప్తున్నారు. ఒకవేళ హాజరు కాకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిఐడి నోటీసులోనే పేర్కొంది. కాబట్టి పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ఆ జాతర ఏదైతే కరీంనగర్ లో ఉన్నటువంటి మేడారం మినీ మేడారంగా పిలిచేటువంటి టెంపుల్ దగ్గర హంగామా చేయడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, పబ్లిక్ కి ఇబ్బందులు కలిగించే విధంగా రోడ్డుపై బైఠాయించడం, ఇవన్నీ కూడా కరీంనగర్ సిపిపై అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి కౌశిక్ రెడ్డిని విచారించేందుకు ఈ రోజు 11:30 గంటలకి సిఐడి కార్యాలయానికి రావాలని చెప్పేసి కూడా అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. 11:30కి ఆయన నివాసం నుంచి ఇక్కడ సిఐడి కార్యాలయానికి వస్తున్నట్టు కూడా ఆయన అంచెలు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. సిఐడి ఆఫీస్ దగ్గర కూడా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి న్యూసెన్స్ మళ్ళీ చేసినా కూడా కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విచారణ తర్వాత కౌశిక్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సిఐడి అధికారులు అనేది ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ప్రతిసారి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కౌశిక్ రెడ్డి ఉంటాడు. ప్రతిసారి ఎక్కడైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అక్కడ హంగామా చేయడం, ఆ తర్వాత కేసు బుక్ కావడం, మళ్ళీ యథావిధిగా ఇలానే చేస్తున్నాడు. కాబట్టి ఈసారి సీరియస్ గా పోలీసులు ఈ కేసుని తీసుకోవడం జరిగింది. పోలీసులనే టార్గెట్ చేసుకొని ఆయన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి దానికి సంబంధించి ఆయన విచారించి ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని వాళ్ళని వ్యక్తిగతంగా దూషణ చేశారంటూ పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సిఐడి విచారణకి ఇవాళ 11:30 హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు సిఐడి అధికారులు. మరి సిఐడి విచారణకి ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి వెళ్తారా లేదనేది ఉత్కంఠ కనిపిస్తోంది ఈ సమయానికి.